AVV9 న్యూస్ కు స్వాగతం. అంతర్జాతీయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత మాట్లాడుతూ మహిళల ఆర్థిక రాజకీయ సంస్కృతి తమ లక్ష్యమని ఆయన ప్రకటించారు. ఆధునిక సమాజంలో మహిళా సంభవిస్తున్నటువంటి ఎంపవర్మెంట్ లో ఉండినటువంటి లోపాలను కూడా సరిచేస్తారని నేను భావిస్తూ మేడం గారికి మైక్ ఇస్తున్నాను. ఏదైనా పని మనల్ని మనం రక్షించుకోవాలి అంటే ముందు మనల్ని మనం గౌరవించుకోవాలి. సో దట్ ఇస్ ఎ స్మాల్ గెస్చర్ ఫ్రమ్ అవర్ సైడ్. మాకు ఇవాళ మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మా ఉమెన్ ఎంప్లాయీస్కి ఎన్లైట్మెంట్ చేసినందుకు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అమ్మా ఇవ్వండి అమ్మా, ఫస్ట్ షాల్ కప్పండి. షాల్ కప్పండి అమ్మా. పేమెంట్ ఇవ్వండి. అటెళ్ళు శివమాన వడ్పకెళ్ళు. గిఫ్ట్ ఇవ్వండి. నెక్స్ట్ గిఫ్ట్ ఇవ్వండి. దాని మీద పేరు ప్రింట్ అయింది. ఇట్ వాస్ సో మెటిక్యులస్లీ ప్లాన్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ అరేంజ్డ్. జనరల్ సెక్రటరీ గారు సర్టిఫికేట్. థ్యాంక్ యూ మ్యామ్. క్లాస్ జనరల్ సెక్రటరీ సర్టిఫికేట్. Very good. No, I never she stopped in mood court competitions already level, but I have not never seen her presentation directly. Only last night 7:30 she came from Hyderabad. I told her at around 8 o'clock in the night. It is not well prepared. రాత్రి 8:30కి వచ్చింది ఆ ఇంటికి. చెప్పాను ఇలాంటి పేరు పెట్టాము వచ్చి చేయాలని. Any good? Thanks to the teachers of Madina. Yes. Actually, Madam garu, amma, Dr. garu teachers. Actually, Madam, మీ presentation ఈ session అయిపోతుంది అనుకున్నాం. We will present you. So అలాగే బ్యాగ్ లో పెట్టించండి. ఎవరు వాళ్ళ బ్యాగ్ లో. మేడం గారు డాక్టర్ దీక్ష గారు ఇప్పుడు లంచ్ బ్రేక్ తర్వాత మీకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ యువర్ వెల్ బీయింగ్, మీ మెంటల్ అండ్ హెల్త్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, వర్క్ హోమ్ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి దాని మీద ప్రెజెంటేషన్ ఇస్తారు. థ్యాంక్ యూ. నమస్కారం. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతృత్వంలో మేము అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వాస్తవంగా నేను వాణిజ్య పనుల శాఖ ఉద్యోగ సంఘానికి 36 ఏళ్ళు బట్టి నాయకుడు ఉన్నా, 15 ఏళ్ళు బట్టి ప్రభుత్వ ఉద్యోగ సంఘ నాయకుడు ఉన్నా, ఏనాడు నా నేతృత్వంలో పనిచేసే ఏ ఉద్యోగ సంఘం పక్షాన అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయితే మేము నిర్వహించలేదు. దానికి అనేక కారణాలు. మాకు మా సంస్థకి సరైన ఆర్థిక స్తోమత లేదా ఆదాయ మార్గాలు లేకపోవడం వల్ల. అయితే ఇప్పుడు ఎందుకు మొదటిసారి చేస్తున్నామంటే, ఈ రాష్ట్రంలో గడిచిన దాదాపు 2 దశాబ్దాల పైచీలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేటువంటి జరిపి ప్రపంచవ్యాప్తంగా దేన్నైతే ఏ స్ఫూర్తినైతే స్ప్రెడ్ చేయాలని
అధికారికంగా 1977లో యునైటెడ్ నేషన్స్ తీర్మానం చేసిందో, ఒక అధికారిక తీర్మానం, దానికి ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం తీర్మానం చేసి ప్రతి సంవత్సరం ఒక స్పెషల్ థీమ్ని, ఒక ప్రత్యేకమైన థీమ్ని యునైటెడ్ నేషన్స్ ఇస్తూ ఆ ప్రకారం ఆ మహిళలు సాధికారత విషయంలో కానీ, వారి ప్రమోషన్ విషయంలో కానీ, వారికి రావాల్సినటువంటి హక్కులు, రైట్స్, జస్టిస్, యాక్షన్స్ కేవలం మాటలకి పరిమితం కాకుండా ఆ రైట్స్ అన్ని, హక్కులు అనేవన్నీ కూడా న్యాయం జరగాలంటే యాక్షన్స్గా జరగాలి, అది కూడా యాక్సిలరేటెడ్గా జరగాలనేటువంటిది ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్. దురదృష్టవశాత్తు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో మా ఉద్యోగ సంఘాల వ్యవస్థ కావచ్చు, కొన్ని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ప్రభుత్వ సంస్థలు కూడా ఈ అంతర్జాతీయ యునైటెడ్ నేషన్స్ రెజల్యూషను 132 సభ్య దేశాలు అందరూ కూడా అదే విధానాన్ని పాటించవలసినటువంటి ఆబ్లిగేషన్ ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయి, ఉమెన్స్ డే అంటే లెమన్ అండ్ స్పూన్ ఆట, మ్యూజికల్ చైర్ ఆడించి దానికి వాళ్ళకి కప్పులు ప్రైజులు ఇస్తానికి గెస్టులను పిలిచి ఉపన్యాసాలు చెప్పించేటువంటి పరిస్థితికి ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు. చాలా సందర్భాల్లో చాలా మంది మహిళలు, సార్ మహిళా దినోత్సవం పేరు మీద మమ్మల్ని రింగాట ఆడిస్తా ఉన్నారు, ఇది బాగలేదు సార్, ఇది మేము అందువల్ల దాంట్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నామని నా దగ్గర చెప్పినప్పుడు, ఇది వాళ్ళు అవమానకరంగా భావిస్తున్నారు. కాబట్టి అసలు అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఉద్దేశము, లక్ష్యము ఈ సమాజానికి, ఈ ఉద్యోగ వ్యవస్థకి తెలియజెప్పేలాగా మహిళా దినోత్సవాన్ని చూసేటువంటి దృష్టికోణం, ఆ సమాజ దృక్పథంలో ఒక మార్పు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేయాలి. మనం కార్యక్రమం చేయకుండా ఇది కాదు, ఇలా చేయొద్దు అని చెప్తే వినే పరిస్థితి ఈ రాష్ట్రంలో నువ్వెవడు నాకు చెప్పేది అంటారు. కాబట్టి ఏదైనా ఆచరణ చేసి చూపిస్తే ఇంకొకసారి మిగతా వాళ్ళు ఫాలో అవుతారన్న ఉద్దేశంతో మాకు కొంత ఇబ్బంది అయినా, ఆర్థికంగా భారమైనా తొలిసారి మేము మా మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుగా డాక్టర్ లీలావతి గారు, ప్రధాన కార్యదర్శిగా హేమలత గారు, సహా అధ్యక్షురాలుగా మంజులాదేవి గారు, ఈ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు రేణుక గారు, వీరంతా ఒక కార్యవర్గం ఏర్పడి, అంతా కలిపి నెల రోజుల క్రితం కార్యవర్గంగా ఏర్పడి, బయట మీరు లోగో బ్యానర్ చూస్తుంటారు, వీళ్ళు ఏర్పడిన రోజు లోగో బ్యానర్ అది. సో ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ వినూత్నంగా ఇప్పటిదాకా మీరు చూశారు, ఒక 5 ఎమినెంట్ పర్సనాలిటీస్ని తో ప్రెజెంటేషన్స్ చెప్పించాం. అసలు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాశస్త్యం గురించి తెలియపరుస్తూ, ఆది కాలం నుంచి నేటి వరకు, ఆధునిక యుగం వరకు ఈ దేశంలో మహిళ యొక్క పాత్ర ఏ రకంగా ట్రాన్స్ఫార్మ్ జరిగిందనే దాని మీద, అదే రకంగా న్యాయపరంగా పోక్సో యాక్ట్ విషయం కావచ్చు, ఇతరత్ర చట్టాలు, వర్క్ ప్లేస్ లో వాళ్ళకు ఉండేటువంటి ప్రొటెక్షన్స్ మీద మరి 2 అడ్వకేట్స్ చాలా విపులంగా వాళ్ళకి ఏ రకంగా ఫాలో అవ్వాలనేది అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం. అలాగే మరి డాక్టర్ కీర్తి బొలినేని గారు కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ ని ఎలా సాధించాలని వారు చెప్పారు. ఇంకొక సెషన్ ఉంది, మధ్యాహ్నం ఇప్పుడు లంచ్ బ్రేక్ ఇచ్చాం. డాక్టర్ గారు దీక్షి గారు మానసికంగా ఈ స్ట్రెస్ ఎలాగా, ఈ ఒత్తిడి ఉద్యోగంలో చేస్తూ ఇంటికి వచ్చి మళ్ళీ కుటుంబ పోషణ చూసేటువంటి ఆడవాళ్ళు ఈ వర్క్ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి, ఒత్తిడిని ఎలా చేయించి వాళ్ళ మానసిక శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే దాని మీద వారు కూడా ఒక పోస్ట్ లంచ్ లో ప్రెజెంటేషన్ ఇస్తారు. ఇది అయిన తర్వాత ఈ ప్రెజెంటేషన్ మధ్యలో మా మహిళా ఉద్యోగులే, నో అవుట్ సోర్సింగ్, నో ప్రొఫెషనల్స్, వాట్ ఎవర్ ఎంటర్టైన్మెంట్ యాక్ట్ ఇక్కడ నిర్వహించబడిందో ఇది కేవలం ఈ ఆఫీస్ బేరర్లే వాళ్ళే చేస్తూ ఉన్నారు. దీని తర్వాత మధ్యాహ్నం అతి ముఖ్యమైన ఘట్టం 3 గంటల నుంచి 5 గంటల వరకు చాలా కీలకమైన ఘట్టం. ఈ రాష్ట్రంలో తొలిసారి చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఉద్యోగ సంఘాల వ్యవస్థలో మేము ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. మొదటిసారి మేము 3 స్త్రీ శక్తి అవార్డులని ఎంపిక చేసి ఇస్తున్నాం. అలాగే ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అని ఇస్తా ఉన్నాం. ఆ పర్సనాలిటీస్ ఎవరు, ఏమిటి వాళ్ళు సాధించిన అచీవ్మెంట్, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే థీమ్ లోనే మహిళలు సాధించిన విజయాలని ప్రచారం చేసి సెలబ్రేట్ చేసుకోవాలని కూడా దాంట్లో ఉన్నది ఆ రెజల్యూషన్. సో ఈ మహిళలు, ఈ 4 ఎవరినైతే మేము ఎంపిక చేసామో వాళ్ళు సాధించిన విజయాలని తెలియపరుస్తూ వాళ్ళ విజయం ఈ ఉద్యోగులకి స్ఫూర్తిగా ఉండేలాగా వాళ్ళతో సందేశాలు ఇప్పించడం కూడా జరుగుతుంది. ఆల్ ఆఫ్ దెమ్, ఆ 4 అవార్డు గ్రహీతలు మేము ఎంపిక చేసిన వాళ్ళు వచ్చున్నారు. అది ఇప్పుడు నేను అనౌన్స్ చేయటం లేదు, బికాజ్ అది అవార్డు అనౌన్స్మెంట్ కాబట్టి
3 గంటలకి నేనే దాన్ని ప్రకటన చేయడం జరుగుతుంది.